స్వయంగా చెప్పాడు. రైట్ వేణుగోపాల్ గారు మాట్లాడండి. వైసీపీని తిరుపతిలో ఎందుకు గెలిపించాలి చెప్తా. హిందూ దేవాలయాలను గొలగొట్టిన గెలిపించాలా, లేకపోతే దళారుల వ్యవస్థను పెంచినందుకు గెలిపించాలా, లేకపోతే టికెట్లు అమ్ముకునేందుకు గెలిపించాలా, భక్తులపైన దాడులు చేసేందుకు కల్పించాలా, మౌలిక సదుపాయాలు భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గెలిపించాలా, టీటీడీ ఎంప్లాయీస్ లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గెలిపించాలా, టీటీడీలో వసతులు లేకుండా ఉండడానికి కల్పించాలా, టీటీడీ నిధులు వాడుకునేందుకు కల్పించాలా, ఎన్ని చెప్పాలి చెప్తుంటే భక్తులపైన దాడులు చేసేందుకు గెలిపించాలా, మిమ్మల్ని వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించాలా, మా అది ఇంకో మేజర్గా చూస్తే మతాలు గౌరవించని వ్యక్తులను గెలిపించాలా, ఇంకా చూసుకుంటే టీటీడీలో రీసెంట్లీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు, దాని మీద కూడా బొమ్మ వేసుకుంటున్నాడు. నెక్స్ట్ అర్చకులను ఇబ్బంది పెట్టినందుకు షర్మిలా గారి గురించి అంట మాట్లాడండి, కొంచెం షర్మిలా గారి గురించి అంట మాట్లాడండి, దానికి ఆన్సర్ చెప్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, సకల శాఖల ముఖ్యమంత్రి అన్నిటికీ హ్యాండ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా ఏంటి అంటే హత్య వెనక ఉన్న వ్యక్తి అని వాళ్ళ సొంత చెల్లి ఆరోపిస్తుంది. ఇంకా ఎవరో చెప్పట్లేదు, బయట వాళ్ళు చెప్పుడు వేరే. నిన్న ఇక్కడ విన్నా చెల్లి నా చెల్లి అంటున్నాడు. ముందు సొంత చెల్లిలకు న్యాయం చేయి, సొంత చెల్లెలు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయి. రోజా గారిని నా చెల్లిని గెలిపించండి అంటున్నాడు. ఫస్ట్ ఇంట్లో ఉన్న ఇద్దరు చెల్లెలని ఆన్సర్ చేయి. సొంత బాబాయిని చంపిండు అని చెప్తుంటే ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? సొంత బాబాయిని చంపిన వ్యక్తికి ఎందుకు టికెట్ ఇచ్చినావు? ఇక్కడ అర్థమవుతుంది మీ లోపాయి ఒప్పందం, మీ బిస్కెట్లు మీ ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు, ఇక్కడ ఏ లోపాయి ఒప్పందం జరుగుతుందో పక్కన కాదు, ముందు మీరు చూసుకోండి. ఫస్ట్ ముందు మీ చెల్లెళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ చెప్పండి. కనీసం ఆరోపణలు ఉన్నప్పుడు చేసిన చేతిలో చట్టసభలు తెలుస్తాయి, చేసిన చేతిలో కోర్టు తెలుస్తాయి. అలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఎందుకు టికెట్ ఇచ్చినావు? అలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తులకు ఎందుకు టికెట్ ఇచ్చారు మీరు? కాదు వేణుగోపాల్ గారు ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఎక్కడన్నా రాసి ఉందా అని చెప్పేసి ఇందాక మాణిక్యాలరావు గారు కూడా అడిగారు. అలాంటిది ఏదన్నా ఉంటే పొత్తులు పెట్టుకోకూడదు అనేటువంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా పెట్టుకోరు, పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, ఆ స్వాతంత్రం ఉంది. దాని గురించి ఎందుకు పొత్తులు పెట్టుకుంటారు? తప్పే ఉంది. బహిర్గతంగా పెట్టుకుంటే తప్పలేదు. తప్పని చెప్పడం లేదు. పొత్తులు మనకు బలం లేనప్పుడు మనం పొత్తులతో పోతున్నాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది, మనకు బలం లేదు కాబట్టి పొత్తులతో పోయాము. ఇక్కడ ఊరు గారి పొత్తులు వద్దని చెప్పలేదు, పొత్తులు తప్పని చెప్పలేదు. నాకు నిన్ను ఎదుర్కొనే శక్తి లేకపోతే నేను నలగం దుడుచుకొని వచ్చి నేను ఎదుర్కొంటా. అంటే బలవంతుడు ఎవరు ఇక్కడ? నాకన్నా నువ్వు బలవంతుడు, అందుకని మీరు పొత్తులతో వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వేణుగోపాల్ గారు మీ ప్రశ్నకి మాణిక్యాలరావు గారు సమాధానం చెప్తారు. పొత్తులు వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీరు బలహీనులుగా. ఆగండి మాణిక్యాలరావు గారు, బలాబలాలతోటి అయ్యో మీకు వాయిస్ లేకుండా చేయమండి వేణుగోపాల్ గారు, దయచేసి ఆగండి. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మీ సమయం మీకు ఇస్తాను. మీరు అడిగిన ప్రశ్నకి మాణిక్యాలరావు గారు ఆన్సర్ చెప్తా అంటున్నారు. ఒక్క నిమిషం ఆయన చేత చెప్పిస్తా, ఎవరు చంపారని చెప్పిస్తా. వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు ఎవరు మీరా? నేను చెప్పిస్తా, వినండి. వివేకానంద రెడ్డి గారు చెప్పిస్తారా? బ్రహ్మనాయుడు గారు మాణిక్యాలరావు అడుగుతున్నారు, చనిపోయిన వివేకానంద రెడ్డి గారి దగ్గర చెప్పించండి, ఆయన ఎవరు చంపారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించారా, అవినాష్ రెడ్డి చెప్పించాడా, చంద్రబాబు నాయుడు చెప్పాడా అని చెప్పాడు. అవునా కాదా? ఇక్కడ రాష్ట్ర ప్రజలు చెప్తారు. రేపు ఏదైతే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓటేసి రాష్ట్ర ప్రజలు ఓటేసి వీళ్ళ ఆరోపణలకి వీళ్ళు బురద జల్లే కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెడతారు. ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజలే తీర్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీతో 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు ఇచ్చి వీళ్ళకి సమాధానం చెప్తారు. సరే మళ్ళీ వస్తాను, ఆగండి సార్. మాణిక్యాలరావు గారు, బిఆర్ గారు, నేను రెండింటికి ఆన్సర్ చెప్తా. ప్రజల సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర ప్రారంభించిన తర్వాత, బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత ప్రొద్దుటూరు సభలో చెప్పాడు, దేవుడికి తెలుసు చిన్నాయన్ని చంపింది, వివేకం చిన్నాయనికి తెలుసు అని చెప్పాడు. అందుకు నేను అన్నా, అయ్యా ఏ దేవుడిని అన్నా తీసుకురా, నువ్వు నమ్మిన దేవుడిని,
ఎవరు చంపారో చెప్పించండి అన్న. Valid point. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా. Valid చెప్పాడు point కాబట్టి. మీరు చెప్పి, లేదు వివేక దేవుడు చిన్నారికి ఎలాగో తెలుసు అన్నారు చెప్తుంది. కాబట్టి. ప్రజలు ఓటే చెప్పారు. ఆగండి, నువ్వు మాట్లాడినప్పుడు నేను ఆగాను కదా. అందరూ ఆయన ఓటే మాట్లాడారు. చెప్పారు. వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి చెప్పించారా? ఓటే చెప్పారు. ప్రజలను చెప్తున్నారు. వేణుగోపాల్ గారు విన్నాను. మీరు ఆగండి ప్లీజ్, దయచేసి ఆగండి. వారు నేను చెప్పిన తర్వాత విన్నాను. మీరు మళ్ళీ మాట్లాడదు. రెండో విషయం వివేక చిన్నారికి తెలుసు అవును, ఆయన ఎవరు చంపారు అన్నాడు. అందుకంటున్నా వివేక చిన్నాన్న అయినా తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పించండి. తీసుకొస్తారు ఆయన? ఇంకా లేదు. కాలేదు. దేవుడి దగ్గరికి జగన్మోహన్ వెళ్ళలేరు, రెడ్డి చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళలేరు. కాలేనా? వినండి కాలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాడు? జనాన్ని మోసం చేయాలని చెప్పాడా? లేదు. ఓకే, సో అంటే ఇప్పటికీ ఎవరికి తెలియకూడదని, ఎవరికి తెలియకూడదని. వినండి దేవుణ్ణి తేలేము, చనిపోయిన వ్యక్తిని తేలేమని తేలేము. తెలిసి అవును. జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు చెప్పాడు అనుకుందాం. అయితే చెప్పడానికి మాత్రం వేరే మార్గాలు ఉన్నాయి. రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. వీటిలో తేల్చొచ్చు. 5 ఏళ్ల నుంచి ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు తేల్చలేకపోయాడు? నెంబర్ 1. నెంబర్ 2, పొత్తుల గురించి మాట్లాడాడు. అయ్యా